సరిపోదా శనివారం. ఈ సినిమా గురించి ఫస్ట్‌గా మనం మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గురించి మాట్లాడాలి. అల్టిమేట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు. అండ్ 'నాని', 'సూర్య' సూపర్‌గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ 'వివేక్ ఆత్రేయ' నువ్వు ఒక మాస్ సినిమా తీయగలవు అని ప్రూవ్ చేసుకున్నావు. ఫైట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఓవరాల్ మూవీ స్టేటస్ అడిగితే ఐ కెన్ సే యావరేజ్ టు అబవ్ యావరేజ్ మూవీ. ఎందుకంటే ఇది పార్ట్స్‌గా బావుంది గానీ ఓవరాల్ కథ లేకుండా ఒక ఇద్దరు యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో అండ్ విలన్ మధ్య స్టోరీ నడిపించినట్టు అనిపించింది. ఒక ఫుల్ లెంత్ స్టోరీ లేకుండా. అండ్ ఆ 'శోకుల పాలెం' అనేది అంతగా ఎమోషన్‌ని డ్రాగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఇంటర్వల్‌లోనే చూసే ప్రేక్షకుడికి విలన్‌ని కొట్టేయాలన్న కోపం వస్తది. నువ్వు అక్కడ దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిపోయావు. అండ్ తర్వాత చూస్తే ఒక 2, 3 నాట్స్ యేసుకొని హీరోని, విలన్ని ఎలా కలపకుండా ఉండొచ్చు అన్నట్టుగా కథ రాసుకున్నావు గానీ, అలా జరుగుంటే ఇంకెలా గొప్పగా తీయగలనని ఆలోచించుంటే ఇంకా అద్భుతంగా ఉండేదనిపించింది. దట్స్ మై వ్యూ. బట్ మీకు మ్యూజిక్ నచ్చితే ఒకసారి చూడొచ్చు.